చూస్తున్నారు కదా ఎన్ని రకాల ప్యాకెట్లున్నాయో. వీటి మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇదంతా నేరేడు పొడి అమ్మకం. ఇవాళ ఆరోగ్యం కోసం ఎన్నో రోగాలకు ఇదే ఔషధం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందాల సంరక్షణ నుంచి అజీర్ణ నివారణ వరకు నేరేడు పొడి బాగా పనిచేస్తుంది. పుల్లటి నేరేడు పండు దొరకగానే తినేసి ఊసేయకుండా ఆ గింజను దాచి పొడి చేసి వాడుకోవచ్చు. నేరేడు పండులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విత్తనాల్ని పొడి చేసి వాడితే పేగుల పని బాగుంటుంది. జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. నేరేడును తక్కువ ఉప్పుతో కలిపి తినడం ద్వారా జీర్ణక్రియ మునుపెన్నడూ లేనంతగా మెరుగవుతుంది. విత్తనాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇవి మొటిమలు తగ్గించి చర్మాన్ని నిగారింపుగా మార్చే గుణం కలిగి ఉంటాయి. విత్తనాల పొడి పాలల్లో లేదా తేనెతో కలిపి వాడితే ముడతలు తగ్గుతాయి. ప్రకాశవంతమైన నలుపు లేని చర్మం మీ సొంతమవుతుంది. నేరేడు విత్తనాలను ఎండబెట్టి పొడి చేయడం ద్వారా జీవక్రియను చక్కదిద్దుకోవచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఆకలి తగ్గించి తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తినిచ్చే లక్షణం విత్తనాలలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వాటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. విత్తనాలలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయం అందుతుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఇది ఉపయోగకరం. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా గుండె పని బాగుంటుంది. రక్తనాళాలు శుభ్రంగా ఉండటంతో గుండె దెబ్బతినే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహంతో బాధపడుతున్న వారికి నేరేడు విత్తనాలు సహజ పరిష్కారంగా నిలుస్తాయి. వీటిలోని సహజ యాంత్రిక లక్షణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. ఇక నుంచి నేరేడు తిన్నాక విత్తనాలను పారేయకండి. వాటిని ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.